పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్యా. అయ్యా ఇశ్రాయేలు ప్రజలను తండ్రి యేసు ప్రభువయ్యా, నాయనా తండ్రి అరణ్యములో 40 సంవత్సరములు నా తండ్రి అయ్యా నడిపించి పోషించిన దేవా ఈ కొందనాలు స్తోత్రంలో స్థుతులు తండ్రి దేవా. నాయనా ఇదిగో ప్రభా ఈ వాక్య భాగంలో నుంచి తండ్రి మాతో అందరితో కూడా మాట్లాడు స్వామి యేసయ్యా. అయ్యా వాక్యమై మీరున్నారు దేవా యేసు తండ్రి, కృపా సత్య సంపూర్ణమై ఉన్నావు దేవా యేసు ప్రభాయ్యా, నీ వెలుగువై ఉన్నావు తండ్రి. అయ్యా ఈ వాక్యముతో అనేకమైన బిడ్డలను వెలిగించు తండ్రి యేసయ్యా. అయ్యా కృప చూపించండి దేవా, స్తోత్రంలో స్థుతులు నాయన. ఈ హస్తము సాపి కాపాడే దేవుడు యేసయ్యా, నీ వందనాలు తండ్రి. దీవించమని అయ్యా కూర్చున్న మా అందరినీ కొన్ని చేతులకి నీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాయన. ఆరాధన అంతట్లో నీవు నడిపించిన దేవా, నీ సహాయము నీ కృప నీ దయ మాకు దయచేసి తండ్రి. అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు ముందుకు నడిపించినట్లుగా మాకు కూడా నీవు ముందుకు నడిపించమని, మా కోసం ఈ లోకానికి వచ్చి వేసిన వరుడుగా ప్రియుడిగా పెళ్లి కుమారుడుగా రాబోచున్న వచ్చి వేసిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాతా. దేవుని యొక్క వాక్యము చదువుకున్నాం. దినవృత్తాంతాల గ్రంథము 1 దినవృత్తాంతము 28వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఎలాగూ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమును ఆయన దేవుని బలిపీఠమునకు విశ్రస్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయముగా చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము భరించిన వాడవు కనుక నీవు నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించెను. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. సొలొమోను దేవాలయములో నీరు మేఘము రాగానే, సొలొమోను దేవాలయములో నీరు మేఘము రాగానే, యాజకులు తేజో మహిమకు నిలువలేకపోయి, యాజకులు తేజో మహిమకు నిలువలేకపోయి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన అయితే ఏర్పాటు చేయలేదు, కానీ మరి దావీదు గారిని గొర్రెల దొడ్డులో నుంచి తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలులను పరిపాలించే మరి మహారాజుగా చేశాడు అనమాట. ఆయన్ని చేశాక ఈయన అనుకుంటున్నాడు, మరి దేవుడికి నేను ఒక మందిరాన్ని కట్టించాలి అని మరి ఎవరు అనుకుంటున్నాడు? దావీదు గారు అనుకుంటున్నాడు అనమాట. మరి రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగూ చదివిస్తున్నాడు అనమాట. అందరితో అడుగుతున్నాడు, నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందహాసమును మన దేవుని బలిపీఠమునకు మరి విశ్రమ స్థలముగా ఉండుటకు నేను ఒక మందిరాన్ని కట్టించవాలని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తమును కూడా సిద్ధపరిచితిని. మరి దేవుడు ఏమంటున్నాడంటే, అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనక నీవు నా మందిరమును పట్టకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజుగా ఉండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకున్నాడు. అంటే మరి అన్నతమ్ములు ఉన్నారు, ఆ ఇంటి వారందరిలో కూడా మరి నన్ను దేవుడు కోరుకుని ఉన్నాడు. ఆయన యోధా గోత్రములను యోధా గోత్రపు వారిలో ప్రధానునిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకుని
ఏర్పరచుకున్న ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నన్ను నియమించి ఉన్నాడు అని మరి ఎవరితో చెప్తున్నాడంటే దావీదు గారు మరి ఇశ్రాయేలు ప్రజలైన మరి అందరితో కూడా మరి సహోదరులైన వారితో ప్రజలైన వారందరినీ కేకేసి మరి అట్లా చెప్పుతూ ఉన్నాడు అనమాట ఆయన. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుడి పని చేయాలని ఆయనకి ఆశ బాగా ఉండదని ఏమంటాడు, నీ యుద్ధాన్ని జరిగించి రక్తాన్ని ఒలికించావు కాబట్టి మరి నా మందిరాన్ని కట్టడానికి నీవు మరి పనికిరావు. మరి మీ కుమారుల్లో మరి ఒక కుమారుడిని నాకు మరి మందిరాన్ని కట్టి నాకు యాజకుడిగా చేయమని ఇక్కడ మరి దేవుడు ఎవరితో చెప్తున్నాడు, దావీదు గారితో చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్య భాగంలో 28లో 9వ వచనంలో మరి అంటున్నాడు దావీదు గారు, పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే మరి సొలొమోనా నా కుమారుడా అని మరి నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. హల్లెలూయా. మరి ఎవరి హృదయాలు పరిశోధించేవాడు అంటున్నాడు ఇక్కడ, అందరి యొక్క హృదయాలని మరి పరిశోధించేవాడు అన్నమాట దేవుడు అని మాట్లాడే మాట అర్థం. అందరి హృదయములను పరిశోధించేవాడంట దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచనలన్నింటినీ కూడా మరి సంకల్పములన్నిటినీ కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. మరి ఇక్కడ మన యొక్క హృదయాన్ని మరి అన్ని ఆలోచనలన్నింటినీ కూడా ఎరిగిన వాడై ఉన్నాడు అన్నమాట దేవుడు. నీవు ఆయనను తెలుసుకుని మరి అంటున్నాడు మనస్ఫూర్వకముగా Low storage phone will slow down. వీడియో రికార్డ్ అవుతుంది, కట్ చేసి ఆయనను చేయించుమన్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే తన యొక్క కుమారుడికి. ఆయనను ఎతికి నెడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నీవు ఆయనను విమర్శించిన ఆయన నీకు నిశ్చయముగా తోసివేయను అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడిని ఎదిగితే ఏం చేస్తారంటే దేవుడు దొరుకుతారన్నమాట మనకి. మరి మనము ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తామంటే దేవుడు కూడా తోసివేస్తాడనమాట. మనకు కూడా ఆశ ఉండాలి. ఎట్లా ఉండాలి? ఆకలి అవుతుందంటే మనం అన్నం తింటానికి ఏం చేయాలి? అన్నం తింటేనే ఆకలి తీరద్దు అనమాట. హల్లెలూయా. మరి అన్నం దాని అంతటా అదే వచ్చేస్తా, మనం వండాలి, అన్నీ చేసిన తర్వాత అప్పుడు వస్తుంది అనమాట. మరి అంటే దేవుని యొక్క వాక్యం పైన కూడా మనకు ఆశ కలిగి ఉంటే మరి అన్నీ సమకూరుతాయి అన్నమాట. ఆశ లేని ఏమి కూడా జరగదు. హల్లెలూయా. అదే అంటే పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసును తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించమంటున్నాడు అన్నమాట. తండ్రి ఎవరితో చెప్తున్నాడు? కుమారుడితో చెప్తున్నాడు. మరి చెప్పినప్పుడు ఆయన అడ్డమేమీ చెప్పట్లేదు, కానీ మరి తండ్రి ఏదైతే చెప్పుచూ ఉన్నాడో ఆ యొక్క మాటలు తన యొక్క మనసులో మరి ఉంచుకుంటున్నాడు అన్నమాట. సొలొమోను రాజు కూడా. హల్లెలూయా. చెప్తున్న వాక్య భాగంలో మోషే గారు ఎట్లా మరి దేవుడు చెప్పిన యొక్క పని ఎట్లా సంపూర్తి చేశాడు. అహరోను కుమారులకు మరి మందిరం కట్టి ఆ మందిరం పనులన్నీ కూడా సంపూర్తి చేసి మరి వాళ్ళకి అభిషేకం చేయమన్నాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు దావీదు గారితో చెప్తూ ఉన్నాడు అనమాట, నీ కుమారుడు అయిన సొలొమోనుకు మందిరాన్ని కట్టించమని. మరి అధ్యాయంలో 20వ వచనంలో మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడు? పని చేయడానికి ఏం కావాలి మనకి? దేవుడు పని చేస్తానికి కూడా బలం కావాలన్నమాట. తర్వాత రెండోది ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకొని. పని చేయడానికి బలం కావాలి, ధైర్యము, ఈ రెండు కావాలి మనకి. హల్లెలూయా. ఎందుకని? సాతానుతో యుద్ధం చేయాలంటే మరి బలం కావాలి. బలహీనంగా ఉంటే ఏం చేస్తుంది? అదే కొట్టి వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడ అంటున్నాడు, నీవు బలము పొంది ధైర్యం
పెట్టుకొని ఈ పని పూనుకునము, భయపడకము, ఎడవకము అంటున్నాడు. మరి మూడోదిగా భయపడకము అంటున్నారు. తండ్రి చెప్తున్నాడు అనమాట. నాలుగోదిగా నీవు ఎడవకము అంటే ఈ లోకంలో ఎన్నో మరి మాటలు వస్తే మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడతారు. మరి చెడుని మంచిగా చేస్తారు, చెడు మంచిని చెడుగా చేస్తారు ఈ లోకంలో. ఏమంటున్నాడు ఇక్కడ, ఏ మాటలకి నీవు ఎరవద్దు అంటే చిక్కుపడకూడదు, భయపడకూడదు, చడియకూడదు దేవుడు పని చేసేటప్పుడు అని తండ్రి కుమారుడితో చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మన స్థితే మనకు చూపిస్తారు దేవుడు. మన వాక్యంతో మనతో మాట్లాడతారు అనమాట. హల్లెలూయా. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండు. మరి ఎవరితో ఉంటారంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళతో మరి దేవుడు ఉంటాడనమాట. మరి మన బిడ్డలతో ఉంటాడు, మన కుటుంబంతో ఉంటాడు, మన సంఘంలో ఉంటాడు, మన సమాజంలోకి వస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి రమ్మంటే వస్తారా? రమ్మని కోపం వస్తారు ఎవరైనా. దాకా వచ్చిన తర్వాత రామ్మ కూర్చో అంటే వచ్చి కూర్చుంటారు. మరి లేకపోతే వస్తారా అంటే దేవుడు కూడా ఉదయమనే మన తలుపునంత నిలిచి తట్టుచూ ఉన్నారట. మరి ఎవరైతే ఆ తలుపు తీస్తారో అప్పుడు దేవుడు ఆ యొక్క హృదయంలోనికి వెళతాడు. మరి ఆ హృదయంలో ప్రభు నివాసము చేస్తారు. హల్లెలూయా. యెహోవా మందిరపు సేవ పూర్తి పర్యంతా నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము ఎడవక ఉంటాడు. మరి పనులు చేసేటప్పుడు దేవుడు నిన్ను ఎడవకుండా ఉంటాడయ్యా అని తన కుమారుడితో చెప్తున్నాడు. దేవుని మందిర సేవ అంతటిని యాజకులను, లేవీయులను వంతుల ప్రకారంగా ఏర్పాటైంది. నీ ఆజ్ఞకు బద్ధులయ్యుండి ఈ పనంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రావీణ్యులై వాళ్ళు మనస్పూర్వకంగా పనిచేయవారు సహాయకులవుతారని మరి చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఈ పని చేయడానికి ఏమంటున్నాడు? జనమందరూ కూడా నీకు సహాయకంగా సహాయం చేస్తాను. మరి ఒకళ్ళిద్దరు చేసే పని కాదు కానీ దేవుడి పని ఏం చేయాలంట? అందరం కూడా సహకారులుగా మరి దేవుడి యొక్క పని మనం జరిగించాలి. హల్లెలూయా. మరి దేవుడి పని సహాయం చేయాలి. మరి నాకెందుకులే అని మనం అనుకోకూడదు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ కుమారుడితో, ఈ జనులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీకు సహాయం చేస్తారయ్యా, నీవు మరి ఈ పనిని జరిగించు, వాళ్ళందరూ కూడా నీతో ఉంటారు, దేవుడు నీతో ఉంటాడు అని మరి కుమారుడితో ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు అనమాట. మరి నా కుమారుడు సొలొమోను అని మరి కేకేసి మరి చెప్పుతూ ఉన్నాడు అనమాట. మరి అట్లాగే తండ్రి ఏదైతే చెప్పాడో ఆ పని అంతటిని కూడా మరి సంపూర్తి చేశాడు. ఇక్కడ కూడా సొలొమోను రాజు. హల్లెలూయా. 3వ వచనంలో, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము మరి సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారము ఎండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుడు మందిరం కడతానంటా దావీదు గారు మరి ఎంతో బంగారము, ఎంతో ఎండి పోగు చేసి ఇచ్చాడట మందిరాన్ని కట్టడానికి. మక్కువ చేత నేను దేవుడిని మరి ఆశతో ఈ పని నేను చెయ్యాలని ఏం చేస్తున్నాడు ఆయన? మరి వస్తువులన్నిటికీ సరిపడగా బంగారము ఎండిని మరి ఆయన రాశాడంట. గదుల గోడలు రేపు మూతలకు బంగారపు పనికిని, బంగారంలో ఎండి పనికి ఎండిని పనిచేయు పనివారు చేయు ప్రతి విధమైన పనికి మరి 6000 మణుగుల ఓపేరు బంగారమును 14,000 మణుగుల పొటము వేయబడిన ఎండిని ఇచ్చి ఉన్నాను అని చెప్పుతూ ఉన్నారనమాట దావీదు. హల్లెలూయా. ఎంత బంగారం అంట? 6,000 మణుగుల ఓపేరు బంగారం అంట. 6,000 మణుగులు. చూడు ఎంత బంగారాన్ని మందిరానికి మరి ఆయన సేవ నిమిత్తమై అంత సమకూర్చాడనమాట ఆయన. మరి అన్నీ కూడా చేసినా మరి సమకూర్చినా కూడా సాలేదంట దేవుడు మందిరానికి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడనమాట, మందిరం కట్టడానికి మీరందరూ కూడా సహకారులుగా మరి సహాయం చేయండి దేవుడు పని కొరకని అప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మరి చెప్పి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మన
పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన మనందరం కూడా దేవుడు ఘనత కోసమై మరి మనం పని చేయాలన్నమాట. 29వ అధ్యాయము 16వ వచనంలో మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తువు ఈ సమస్తము నీ వలన కలిగినదే, అంతయు నీదై ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళీ? అంతా సమకూర్చనంట. మరి ఇదంతా కూడా నీదేనయ్యా అని మరి దేవుడితో చెప్తున్నాడు దావీదు. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. పూర్వము